సో హాయ్ మేడం. హాయ్. అండి హలో అండి. మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. తను చాలా హెల్ప్ చేస్తున్నారు అందరికీ. ఏపీలో చూస్తున్నాం అన్ని మనం. మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ చాలా బాగా చేస్తారండి. ఆయన కైండ్ హార్టెడ్ అండ్ జనాలకి ఏది కావాలో ఏది కరెక్టో అదే ఇవ్వాలని చూస్తూ ఉంటారు. సో అంటే ఆయన సంపాదించిన సంపాదన కూడా సినిమాలలో ప్రజలకే దానం చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అవునండి. లైక్ ఆయన పాలిటిక్స్లోకి రాకముందు కూడా చాలామందికి హెల్ప్ చేశారు. లైక్ ఎప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారు. లైక్ నాట్ మనీ మైండెడ్ అయితే కాదు. తనకున్నది కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసి అంత మంచివాళ్ళు. సో మీకు ఎలా? నాకు బాగానే అనిపించింది. అదర్ రాజకీయ ఎందుకంటే ఇప్పుడుకున్న యువతకి కావాల్సింది పథకాలు కాదు, సో వాళ్ళ ఫ్యూచర్ జాబులు ఉద్యోగాలు. సో దాని వైపుగా కళ్యాణ్ గారు అడుగులు ఇస్తున్నారు అనుకోవచ్చా? ఎస్, అది చాలా అవును అనుకోవచ్చు. అందరు కనిపిస్తుంది కూడా. అది అందరికి ఇలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తేనే మనం బాగుపడగలం. అండ్ యువతకి చాలా సపోర్టింగ్గా నిలబడతారు పవన్ కళ్యాణ్ గారు. సో మేడం, కన్న కొడుకు బాగాలేకపోయినా ప్రజల కోసం ఉన్నాడు. ఒకరోజు వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ జరిగిన, సో ఎలా అనిపించింది మీకు? చాలా గ్రేట్ అండి. అంటే అలాంటి ఒక మైండ్ సెట్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. లైక్ ఫ్యామిలీకి కూడా కేర్ తీసుకుంటారు, అలానే ప్రజల్ని కూడా తన ఫ్యామిలీ అనుకుంటారు తను. అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి, మీరు ఏం గమనించారు? అది ఆయన లాయల్, లైక్ సిన్సియర్, హానెస్ట్ పర్సన్. వేరే వాళ్ళలాగా హెల్ప్ చేస్తారు. అంటే వేరే పొలిటీషియన్స్ లాగా కాదు. చాలా డిఫరెన్స్ ఉంది ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికిను వాళ్ళకి. ఈయన ఏంటంటే ప్రజల కోసం ఆలోచిస్తారు, నీతి నిజాయితీ కోసం ఆలోచిస్తారు, ప్రజలకు మంచి జరగాలి, మనీ కోసం కాదు. మనం చూస్తాం చాలా స్కామ్స్ జరుగుతాయి పాలిటిక్స్లో, బట్ ఆయన అలా కాదు. ప్రజలకు మంచి జరగాలి, వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అలా. లైక్ సిస్టర్, కళ్యాణ్ గారు ఎంత మంచి చేసినా కూడా ఎక్కడో ఒక చోట కళ్యాణ్ గారు డబ్బు కోసం రాజకీయాల్లోకి వచ్చారు అని, ఆయనకు నాలెడ్జ్ లేదని నెగిటివ్ చేస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో. వాళ్ళకి ఏం చెప్తారు? మీరు ఎంత ట్రోల్ చేసినా ఆయన ఫైనల్లీ నెంబర్ 1గా నిలబడతారు. ఎవరేమనుకున్నా సరే ఆయన ఏంటో మాకు తెలుసు. ఆయన ఎవరో ఆయనకు కూడా తెలుసు. అతను ప్రజలకి మంచి చేద్దామని వచ్చాడు కాబట్టి మంచి చేస్తాడు. సో ఈ కాలంలో మనం చూస్తున్నాము, మీకు ఇది ఇస్తే మీరు మాకు ఇది ఇవ్వాలనేది. సో ఓటుకు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు చాలామంది, ఎప్పటి నుంచో చూస్తున్నాము. సో కళ్యాణ్ గారు నిజాయితీగా గెలిచారు. సో రాబోయే రోజుల్లో సీఎం అవుతాడా? డెఫినెట్లీ పక్కా అవుతారు. లైక్ ఒకప్పుడు ఏ స్టేజ్లో ఉండే, లైక్ అంటే ఫస్ట్ ఎలా ఉండే, ఆయన ఏమి చేయలేరు, ఆయన లైక్ ఒక మంచి స్టేజ్కి రాలేరు అన్నట్లుండే. బట్ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం, డెఫినెట్లీ ఫ్యూచర్లో ఆయన సీఎం అవుతారు పక్కా. లైక్ ఆ క్వాలిటీస్ అన్నీ ఆయనకు ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి పాలనలో డిఫరెన్స్ ఏంటి? అవన్నీ మాకు తెలియదు, బికాస్ వీఆర్ తెలంగాణ, రైట్? అంటే చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు, అందరు చూస్తున్నారు కూడా. మేము పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి తెలుసు డిఫరెన్స్ ఏంటి అనేది. సో కళ్యాణ్ గారిలో మీకు పర్సనల్గా నచ్చే క్వాలిటీ ఏంటి? వెరీ కైండ్ హార్టెడ్, లాయల్. లైక్ ఆయన ఎంత కైండ్ హార్టెడ్ అంటే తన దగ్గర అంటే అరే నాకంటూ కొంచెం ఉంచుకోవాలి అని ఆలోచించరు, ఇచ్చేస్తారు, ఏదైనా సరే ఇచ్చేస్తారు, హెల్ప్ చేస్తారు, బాగా హెల్ప్ చేస్తారు. సో రియల్ హీరో అనుకోవచ్చా కళ్యాణ్ గారు? ఆబ్వియస్లీ అండి, అనుకోవచ్చు. యాక్చువల్గా నాకు పవన్ కళ్యాణ్ తమ్ముడు మూవీ నుంచి ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇష్టం అంటే నాకు అల్లు అర్జున్ ఫేవరెట్. అల్లు అర్జున్ ఫ్యాన్ ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇంత ప్రేమ మీకు? అంటే వాళ్ళంతా మెగా ఫ్యామిలీ కదా, అందుకే. మా ఫ్యామిలీ మెంబర్స్లో పవన్ కళ్యాణ్ గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మా బావ పిచ్చి ఫ్యాన్ ఆయనకి. ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సేనా? పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో మీ దగ్గరకు వస్తే నాకు కొంచెం జాబ్ తెప్పియండి. థ్యాంక్ యూ సిస్టర్, నైస్.